హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోలీస్ శ్రీవాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ అయితే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా అలాగే చికెన్ పికిల్ కూడా పెట్టాను, చికెన్ పచ్చడి, నిలవ పచ్చడి పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఇంకా నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఒక్కసారి చేసి ట్రై కూడా చేసి తిని చూడండి. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి రెండు కూడా. ఎలా చేయాలి అంటే క్యాలీఫ్లవర్ వచ్చేసి మనం ఆల్రెడీ సాల్ట్, వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసి తీసేయాలండి. వేసిన వెంటనే తీసేసి శనగపిండి, ఉప్పు, కారం, తెల్లుల్లిపాయ అన్నీ దంచుకొని క్యాలీఫ్లవర్ అంతా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కకైతే పెట్టేసుకొని దాని తర్వాత పకోడీ వేసేసుకోవడమే అండి. అంతే అండి, వెరీ సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇది ఎలాగో వేసాను కదా అనేసి చికెన్ పికిల్ కూడా చాలా డేస్ నుంచి పెట్టాలి అనుకుంటున్నాను. అందుకనేసి అది కూడా పెట్టేశాను అనమాట. పైగా మా హస్బెండ్ వేరే ఊరికి వెళ్తా అంటున్నాడు. సో అప్పుడు ఆ పికిల్ తీసుకెళ్తా అనేసి అయితే చెప్పారు. సో అందుకనేసి ఇంకా చేశానన్నమాట. ఎక్కువ అయితే చేయలేదండి. ఫస్ట్ అంటే ఇంతకుముందు కూడా చేశాను. బట్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాననమాట. అందుకనేసి ఇంకా ఇప్పుడైతే చాలా డేస్ తర్వాత ట్రై చేస్తున్నా కదా అనేసి కొంచెమే అయితే చేశాను. అది బాగా వస్తే తర్వాత చాలా చేద్దాం అన్నట్టు కొంచెం పికిల్ ట్రై చేశాననమాట. ఫస్ట్ చికెన్ అయితే ఉప్పు, పసుపు వేసి కడిగేసుకొని వాటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలాగనమాట. ఇలా కట్ చేసి పెట్టుకొని ఇవైతే మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. అవి బాయిల్ అయ్యే లోపల ఆయిల్లో మనం పక్కన వచ్చేసి ఆవాలు, మెంతులు వేయించుకొని డ్రైగా వేయించుకోవాలండి. ఆయిల్ వేయకూడదు. అలా డ్రైగా వేయించుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి. అది ఆ పొడి నేను చూపిస్తుంది. ఇక్కడైతే మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రై చేసి పెట్టుకునేసాను చికెన్ పీసెస్ అన్నీ కూడా. పక్కకి ఫ్రై అయితే చేసేసుకొని పెట్టుకునేసాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందాక కొట్టి పెట్టుకున్న పొడి అంతా కూడా వేసేసేయాలన్నమాట. వేసేసి స్టవ్ మీద పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందన్నమాట. మారిపోతుంది, మాడిపోయిన స్మెల్ లాగా వస్తుందన్నమాట. అందుకనేసి నేను పక్కకు పెట్టుకొని పొడి అయితే వేసుకుంటున్నాను. దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ కూడా వేయాలన్నమాట. వేసుకునే ముందు కారం అయితే మనం యాడ్ చేయలేదు కదా, కారం, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్లో అయితే తక్కువ యాడ్ చేయాలండి. ఇంక ఇక్కడ మనకి ఎంత కావాలో పచ్చడికి అంత అయితే మనం కారం, సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని తర్వాత మనము చికెన్ పీసెస్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత నిమ్మరసం కూడా మనం పిండి పక్కన ఆల్రెడీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అది మొత్తం పికిల్ అంతా చల్లారకైతే వేయాలి. వేడి మీద అయితే వేయకూడదు అనమాట. వేడి మీద వేస్తే ఏమవుతుందంటే చేదొచ్చేస్తుంది అనమాట. చేదొస్తుంది కాబట్టి మనం ఇదంతా చల్లారాక ఇదిగోండి చికెన్ పీసెస్ అన్నీ వేసేసాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇదిగోండి మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా, యమ్మీగా, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత లెమన్ అయితే పిండేసుకోండి, అంతే.